విజయనగరం జిల్లా తమ స్వగ్రామంలో గోవా గవర్నర్ గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ పదవుల కోసం ఎప్పుడూ పరితపించలేదని బాధ్యతగా పనిచేయడమే తన సిద్ధాంతమన్నారు. 40 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు కొనసాగనని ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనను గవర్నర్ గా ప్రతిపాదించిన ప్రధాని మోదీ సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. మన తెలుగు వాళ్ళే సంస్కృతి అది. ఏ దేశం ఎగినా ఎందుకాలెడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా పొగడ రాని తల్లి భూమి భారతిని. మళ్ళీ ఏమన్నా నిల్పరా మీ జాతి నిండు గౌరవం, అందరు నిండు గౌరవం నిలపెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కొత్త అసైన్మెంట్కి ఎదురు చూస్తూ ఉన్నాం. మా బంగ్లా అలవాటైపోయింది. ఎక్కడైనా వెళ్ళినా ఆ అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రావడం, మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్దాం, అది అయిపోగానే మళ్ళీ రావడం. సో అలాగా కొన్నాళ్ళు వెళ్ళి వస్తామని అనుకుంటా ఉన్నాను. మా విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది. ఈ ప్రాంతానికి దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరు బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ ఉండాలని కోరుతూ, మన తెలుగు వాళ్ళే సంస్కృతి అది.